నాయను ఓలమ్మో గుణంలో నేను శ్రీరాముడితో సమానం అండి. నేను ఇట్లాంటి పని ఎట్టా చేస్తాను? ఏందమ్మే అట్ట చూస్తున్నావేంది చెప్పు. అవునవును, శేఖరం పాప మట్టుంటాడు కాదు. అందుకేగా ఇళ్ళావిడ వదిలేసి వెళ్ళిపోయి ఉండాది. అమ్మని నువ్వు అందుకోసమే నా దగ్గర నుంచి పారిపోయి ఉండవా? అమ్మా సౌమ్య, శేఖరం చాలా మంచివాడమ్మా. పాపం ఇంతకాలం తన భార్యని తలుచుకుంటూ ఊరూరా తిరుగుతూ ఇక్కడికొచ్చాడు. ఈ మనిషి నిజాయితీ మా అందరికీ తెలుసు. తను అలాంటి పని చేసుండడు. అమ్మి నువ్వు నా బిడ్డతో సమానం అమ్మి. ప్రాణం పోయినా నా గుణాన్ని పాడు చేసుకోను. సౌమ్య, నువ్వే చీకట్లో ఏమన్నా అలా భ్రమపడుండొచ్చు. వాస్తవానికి ఈ ఇంట్లో అలాంటి తప్పులు చేసేవాళ్ళెవరూ లేరు. అవునమ్మా సౌమ్య, ఇదంతా నీ భ్రమే అయ్యుండొచ్చు. చూడు సౌమ్య, నువ్వు మనసులో ఏవేవో పిచ్చి పిచ్చి కథలు ఆలోచించుకుంటూ ఉన్నావే ఏంటో. అందుకే ఇదిగో ఇలా నీకు నువ్వే భ్రమపడిపోయి భయపడిపోతున్నావు. వెళ్ళు, ప్రశాంతంగా మనసులో ఏది పెట్టుకోకుండా చక్కగా నీళ్లు తాగేసి పడుకో. కానీ మెలకువతో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పిచ్చి కలలు కనడం మాని. ఆరోగ్యానికి మంచిది కాదు. ఇటువంటి మంచి కోడలు దొరికే అదృష్టం అందరికీ ఉంటుందా అమ్మా? దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు. అయినా నా పిచ్చి గాని ఇలాంటి కోడళ్ళు సినిమాలు సీరియల్లోనే గాని మన బతుకుల్లోకి ఎందుకొస్తారు? అత్తల్ని పీక్కు తినడానికేగా ఈ కోడళ్ళ జాతి పుట్టుకొచ్చింది. అత్తయ్య గారు, ఆ సీరియల్లో చేసేవాళ్లు కూడా నిజ జీవితంలో నాలాంటి వాళ్లే అండి. నాలాంటి వాళ్ళు అంటే జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తారింటికి వచ్చిన వాళ్లే అంటున్నాను. ఇప్పుడు మీరు నన్నిలా పొడిచి పొడిచి మాట్లాడుతున్నారే, ఈ మాటలు వాళ్ళు కూడా భరిస్తారు. అయినా ఉమ్మడి కుటుంబం సీరియల్లో అత్తల్లాగా మంచి మనసుతో ఉన్న అత్తలే ఉంటారా ఏంటి ఈ భూమి మీద? రాచి రంపాన పెట్టేవాళ్ళు, కోడల్ని బానిసలుగా చూడాలనుకునే శాడిస్టులు, ఒకరి సంతోషాన్ని చూడలేని పుల్లుబోతులు, ఇలాంటి అత్తలు ఎక్కడ చూసినా ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. అంటే ఈ మాటలన్నీ నన్నుద్దేశించంటున్నామమ్మాయి? మీరు నన్ను ఉద్దేశిస్తే నేను మిమ్మల్ని ఉద్దేశించినట్టే. అమ్మా అమ్మా అమ్మా, ఏందమ్మాయి నువ్వు? అత్తయ్య గారిని పట్టుకొని ఇలా మర్యాద పాడు లేకుండా ఇలాంటి మాటలనేస్తావా? కోడలన్న మర్యాద లేకుండా తమరు ఏది పడితే అది అన్నప్పుడు నేనంటే తప్పొచ్చిందా? ఇదిగో అమ్మాయి, కోడలివి, మర్యాద నేర్చుకో. అత్తింట్లో కుక్కిన పేనులా పడుండాలి. పేనులాగా దోమలాగా పడుండే కర్మ నాకేంటండి? నేనేమి మీ ఇంట్లో జీతం లేని సర్వెంట్ని కాదు. ఇంటి పనులు చేసుకోవాలంటే మీది మీరు చేసుకోండి, లేదంటే పనులని మాట్లాడుకోండి.
అది కాదు అంటే ఒక మంచి పని మనిషిని చూసి మీ అబ్బాయికి రెండో పెళ్లి చేసుకోండి. దామిని, నువ్వు మాట్లాడిన ప్రతి లాజిక్స్ అన్నీ కరెక్టేనమ్మా. లైఫ్ అంటే మాటల్లో వదిలేసినంత ఈజీ కాదమ్మా. అందరూ ఒకేలా ఆలోచించాలి, మనల్ని ప్రేమతో ఆదరించాలి అని ఏముంది చెప్పు? అన్నిటికీ ఒక టైం ఉంటుంది. ఎదుటివాళ్లు మనల్ని అర్థం చేసుకునేంత వరకు మనం ఓపికతో వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ నిర్ణయమైనా కోపంలో కాదమ్మా. కొంత మనసు కుదుటపరుచుకున్న తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి. సరే, ఏదైతేనే ఇప్పటికైనా మనసు కుదుటపరుచుకుని కొంచెం ఆలోచించు. మీ అత్తగారు వాళ్లతో నేను మాట్లాడతాను. అమ్మా శరణ్య, శకుంతల వదిన గారికి ఫోన్ చేసి మాట్లాడాలని ఒకసారి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు. అక్క, ఏదో అవుతుందని ఎవ్వరూ ఆందోళన పడద్దు. చిన్న విషయమే కదా, అందరిళ్లల్లో జరిగే విషయమే. కూర్చుని మాట్లాడితే సరిపోతుంది.